సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో మేమైతే అట్ లాస్ట్ ఫైనల్లీ ఫ్రెండ్స్ అందరం అనుకొని మన మహాకుంభకి అయితే వెళ్ళిపోతున్నాం. సో లాస్ట్ మూమెంట్లో అయితే బుక్ చేసుకున్నాం టికెట్స్. సో ఇక్కడ నుంచి ఎట్లా అంటే అక్కడ ప్రయాగ్రాజ్ పోయేటిది బై బస్ అయితే పోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెట్రో చిక్కడపల్లి నుంచి మూసాపేట పోయి అక్కడ బస్సు ఉంటుంది మాకు. అక్కడ నుంచి ఇంకా స్లీపర్ బస్లో డైరెక్ట్ ప్రయాగ్రాజ్. సో టోటల్ 23 hours అనుకుంటా కదా జర్నీ, 23 hours ఆఫ్ జర్నీ. సో నేను వీడు మా ఫ్రెండ్ కాలేజ్ డిలే అయింది యాక్చువల్లీ. 8 o'clock ఉండేది 10:30. 8 o'clock ఉండే బస్సు గుట్టలు ఉండే, బట్ వాళ్ళు రీషెడ్యూల్ చేసి మూసాపేట్కి చేసినారు. సో మేము ఇక్కడ చిక్కడపల్లి నుంచి మూసాపేట్కి అయితే మెట్రోలో పోతున్నాం. సో చూపిస్తా ఈ బ్లాగ్లో. అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ట్రైన్ వస్తే ఇక్కడ నుంచి మేమైతే మళ్ళీ మూసాపేట్కి వెళ్ళిపోతాం. సో చిక్కడపల్లి నుంచి అయితే ఇక్కడ మన ఎంజీ బస్ స్టాండ్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక మెట్రో తీసుకొని మూసాపేట్కి వెళ్ళిపోవాలి. బస్సు లేట్ చేసి బస్సు హరే కృష్ణ ట్రావెల్స్ 2 గంటలు బాబు మమ్మల్ని నించోబెట్టి రోడ్డు మీద అట్ లాస్ట్ ఫైనల్లీ వచ్చిండు. టెక్న చూపిస్తాను. అంత కాస్ట్ లేదు కానీ బట్ ఓకే, ఏదో ఒకటి లాస్ట్ మూమెంట్లో బస్సు బుక్ అయింది మహాకుంభ పోవడానికి. వీళ్ళు నా ఫ్రెండ్స్ రాజు సోయ్. కరెంట్లీ మేమైతే ఇప్పుడు ఏమంటారు మన సుచిత్ర కాడ ఉన్నాము. ఎక్కిన బస్సు ఇందాక చూసినారు కదా, దానికి హెడ్ లైట్లు వస్తలేవని అంట. నిన్న అది ప్రయాగ్రాజ్ నుంచి వచ్చేటప్పుడు వెనకాల వేరే బస్సు వచ్చి గుద్దేసిందంట. సో దానివల్ల వైరింగ్ ఎక్కడనో దిగిపోయి మనకేమంటారు హెడ్ లైట్లు లేవు. మూసాపేట నుంచి ఈడి వరకు వాడు ఏమంటాడు హెడ్ లైట్లు లేకుండానే నడిపించిండు. ఏంది అని అంటే బస్సు ఆపంగానే ఏమైంది అని డౌట్ వచ్చి దిగి అడిగితే అప్పుడు చెప్తున్నారు వాళ్ళు, ఏంది అన్న దీనికి హెడ్ లైట్లు వస్తలేవు అన్న, నేను యాక్సిడెంట్ అయ్యింది చెక్ చేస్తున్నాము అని గట్టిగా అడిగితే, అన్న మాకు ఏం అర్థమవుతలేదు ఏమంటాడు మా ఓనర్కి కాల్ చేస్తే ఓనర్ టెక్నీషియన్ని పంపిస్తున్నా అన్నానని 40 minutes అవుతుంది. ఆ 40 minutes గ్యాప్లో మేము ఈ ట్రావెల్స్ ఓనర్ ఎవరు ఉంటారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని కాల్ చేస్తే హైలైట్ ఆ ట్రావెల్స్ ఓనర్ సీదా స్విచ్ ఆఫ్ ఫోనే స్విచ్ ఆఫ్. ట్రై చేసి అట్ లాస్ట్ అదే ట్రావెల్స్లో వేరే ఏసీ బస్ డ్రైవర్ వచ్చి ఆయన చెక్ చేస్తుండో, ఆయనకు తెలుసు అంట ఎట్లా చేస్తారో. సో మళ్ళీ చూడాలి ఇప్పుడు ఏమవుతుంది ఏంది కథ అని. ఇప్పటికే డిలే అయిందిరా బాబు, 4 గంటలు మేము పంజాగుట్ట నుంచి నువ్వు మమ్మల్ని పిలుచుకొని మూసాపేటలో రా అంటే మళ్ళీ మేము ఓన్గా మెట్రోలో వచ్చి ఇక్కడ మూసాపేటలో 4 hours ఆగినాక బస్సు వస్తే ఎక్కినాక ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకొక టార్చర్, ఇది ఇంకొక డిలే. బస్సులో వాళ్ళందరూ బయటనే ఉన్నారు, అందరూ ఎవరెవరు ఈ బస్ బుక్ చేసుకున్నారు. మార్నింగ్ 7:49 మన బస్సు అయితే ఇక్కడ మన నిర్మల్లో ఆగింది టిఫిన్ చేయడానికి, ఫ్రెష్ కావడానికి, దానికి దీనికి. సో ఆపిండు. ఇప్పుడే బ్రష్ చేసుకొని అలా అని ఛాయ్ తాగి ఇప్పుడు ఇద్దరు తిరుగుతున్నాము. ఇంకా తెలంగాణ బార్డర్ కూడా దాటలేము మేము, ఇంకా చాలా టైం పడుతుంది అని అంట. కరెంట్లీ అయితే నిర్మల్ బస్సు బ్రేక్ డౌన్ ఏమో కానీ నీ అమ్మ మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోయింది ఆడనే. నిన్న నైట్ బస్సు వచ్చినా కూడా ఎప్పుడు వచ్చింది లైక్ అరౌండ్ 3:44 అనుకుంటా ఐ గెస్. అప్పుడు వచ్చింది ఏమంటారు మేము ఫస్ట్ ఎక్కిన బస్సు అది వస్తలేదు, దానికి హెడ్ లైట్లు వస్తలేవు, దాన్ని ఏం చేయలేము అని ఇంకొక బస్సు తెచ్చిండు 3:44 మధ్యలో. అప్పుడు తెచ్చిండు. ఇంకా బస్సు ఎక్కినాక ఇక్కడ ఆపిండు. ఇప్పుడు ఇంకా చాలా దూరం పోవాలంట, ఇంకొక 15 to 16 hours జర్నీ అంట ప్రయాగ్రాజ్ పోవడానికి. వ్యూ అయితే బాగుంది చూడడానికి, మంచిగా ఉంది. మార్నింగ్ లైక్ 7:45 7:50 హైవే మీద బస్సు పోతుండే. అప్డేట్గా అయిపోతుంది కదా మాట్లాడినా అంటే మళ్ళీ ఇప్పుడు అరౌండ్ లైక్ 7 అవుతుంది అనుకుంటా ఐ గెస్. 7 అవుతుంది, ఎంత అవుతుందో తెలియదు. ఇప్పుడు ఆపిండు చాయ్కి రెస్టారెంట్ కాడ. లేటెస్ట్ రెస్టారెంట్ అంట, లేటెస్ట్ రెస్టారెంట్ కాడ ఆగినాం చాయ్ తాగడానికి. అయ్యో ఆడ మా వాళ్ళు చాయ్ తాగుతున్నారు, పిలుస్తున్నాడు చాయ్ తాగడానికి. ఇంకొక 7 to 8 hours ఆఫ్ జర్నీ ఉంది ఇంకా ప్రయాగ్రాజ్కి. ఇప్పుడే లైక్ జబల్పూర్లో ఉన్నాము, జబల్పూర్లోకి వచ్చినామని చాయ్ తాగడానికి ఆపిండు.
ఈ చాయ్ తాగేసి ఇంకొక 5-10 మినిట్స్లో మళ్ళీ బస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. 8 అవర్స్లో రీచ్ అవుతామని అంటుండు. అప్డేట్ 10:50 అవుతుంది. నైట్ డిన్నర్ చేయడానికి ఆపిండు ఏడనో డాబా అనుకుంటున్నారేమో మీరు. ఈడేంది ఖాళీ ఉట్టి తినేటప్పుడే పెడుతుండు, తినేటప్పుడే అప్డేట్ ఇస్తుందని చెప్తున్నా. లిటరలీ గుద్ద చెంబ అయిపోతుంది ఈడ. ఆ బస్సులో కూర్చొని ఎత్తేసుడు అబ్బా వస్తుందిరా నాయన. ఇంకా తీద్దాం అనుకున్నా కూడా అయితలేదు. ఆ ఎత్తేసుడికి తలనొస్తుంది, దాని మీద నుంచి పిచ్చిలేస్తుంది. నిద్ర సరిపోతలేదు, ఏం సరిపోతలేదు. అందుకే ఏడేడ తినడానికి లేదా చాయ్ తాగడానికి ఆపుతుండో ఆడ వీడియో తీస్తున్నా. ఇంకా 4 hours ఆఫ్ జర్నీ ఉంది ప్రయాగ్రాజ్కి రీచ్ కావడానికి. అక్కడ 10 kilometers ముందు ఆపేస్తారంట. ఆపేసినాక అక్కడ నుంచి బై వాక్ పోవాలి సంగం కాడికి. ఇగో ఇదే డాబా, ఇన్న ఆపిండు. ఆడ వెహికల్ ఉంది, బాగుంది కానీ ఇగో మంచి వ్యూ ఉంది. ఫైనల్లీ ప్రయాగ్రాజ్ వచ్చేసినాం. సో అక్కడ వెనకాల చూపిస్తున్నారా, అక్కడ బస్ అయితే ఆగిపోయింది. ఇక్కడ నుంచి బై వాక్ లేదంటే ఆటోస్ లేదంటే వెహికల్స్ తీసుకొని పోవాలంట. సాయి ఎట్లుంది సాయి ఇప్పటి వరకు నీకు? చెప్పురా ఎందుకు కిలోమీటరే కదరా నడుస్తుంది. అలా ఎందుకు ఇడిచి పెడతారు రా అబ్బాయి? పార్కింగ్ కార్డ్ నుంచి మనకు బండి దొరకడే ఎక్కువ. సగం దూరం వచ్చినాం, ఇక్కడ నుంచి నడుచుకుంటూనే పోవాలి. చెప్పు సాయి, ఏదో ఒకటి చెప్పు. ఎట్లా వచ్చినాం, బస్సు ఎట్లుండే, ఇక్కడ రెస్ట్ ఎట్లుంది? బస్సు దిగిన కాడ నుంచి ఎక్కడ ఆపిండబ్బా, లైక్ 15 to 20 kilometers వెనక ఆపేసినాక అక్కడ నుండి ఈవీ వెహికల్ తీసుకొని సగం దూరం అరేల్ ఘాట కాదు బోట్ క్లబ్ అంట, అక్కడ వరకు తీసుకొచ్చిండు. ఇంకా 1 kilometer అన్నీ ఉండే. 1 kilometer వాక్ చేస్తే అయిపోతుంది అన్నాడు. బట్ రియాలిటీ 6.20 వరకు నడవాలంట, 3-4 kilometers త్రివేణి సంగం వరకు. ఆడేదో నోటికి వచ్చే నెంబర్ చెప్పి ఆడ నోటికి వచ్చి వేసేసినే కిలోమీటరే అనుకుంటా. నడుస్తుంటే సుక్కలు కనపడుతున్నాయి. పబ్లిక్ అందరు నడిచేటోళ్ళే, పబ్లిక్ మొత్తం. త్రివేణి సంఘంకి పోతున్నాం, సగం దూరం వచ్చేసినాం. ఇంకొక 500 to 200 meters బోటింగ్స్ ఉన్నాయి. ఆ బోట్ తీసుకొని ఇంకా త్రివేణి సంఘంలో స్నానం చేయాలి. ఇంకొకసారి వ్యూ చూపిస్తాను. నేను ఏ వ్యూ చూస్తున్నాను, మస్తు ఉంది అసలు. ఇదే వ్యూ. మన ఘాట్ కాడికి అయితే వచ్చినాం, బోట్ కోసం వెతుకుతున్నాం. కానీ ఒక్కడు మా రేట్ చెప్తలేడు. ఒక్కొక్కడు 2000 అంటుండు, 1000 అంటుండు పర్ పర్సన్. మళ్ళీ అక్కడ త్రివేణి సంఘం అక్కడ దిగడానికి ఛాన్స్ ఉండదంట. జస్ట్ అక్కడ పోయి జస్ట్ ఇట్లా అని నీళ్ళు చల్లుకొని వచ్చేసాడే అంట. మా ఫ్రెండ్స్ ఆడ మాట్లాడుతున్నారు. ట్రై చేస్తున్నాం బోట్ తక్కువ ప్రైస్లో అందరికీ సెట్ అయ్యేటట్టు పోయి అక్కడనే స్నానం చేసి. ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చి యమునా ఘాట్ కాడ ఉన్నాం, ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ అక్కడి వరకు పోకపోతే వేస్ట్ కదా. అదే మెయిన్ పాయింట్ అని వెతుకుతున్నాం. जैसे आप हाथ रखो इसके बाहर हाथ मत निकालने का, ठीक है? देखो इनको लग गया है, देखो इनके पैर में देखो लग गया है ना. इसी तरह कोई बाहर इसके बाहर कोई हाथ नहीं निकालेगा ना, इस पे रखेगा. कोई नाव लड़ेगी तो उसको पकड़ना मत, हम लोग पकड़ेंगे, ठीक है? आप लोग मत पकड़ना, ना इधर उधर करना. नाव का बैलेंस बना के रखना, ठीक है? यहाँ चलने के बाद एक लोग उतरना, उसके बाद एक लोग उतर के स्नान करना, उसके बाद नाव बैठना, कपड़े चेंज करना, उसके बाद लेके आके यहीं छोड़ देंगे, ठीक है? ठीक है ना, आप लोग के सेफ्टी के लिए बोल रहे हैं, ठीक है? సేఫ్టీ కోసం అంట. ఫైనల్లీ పోతున్నాం త్రివేణి సంఘం. పర్ హెడ్ 1000 తీసుకున్నారు వీళ్ళు. అదే కానీ నుంచి మేము టోటల్ 5 members ఉన్నాం. సో పర్ హెడ్ 1000, 5000 ఇచ్చినాం వాళ్ళకైతే.
नहीं ऐसा ही करना है, मतलब वो लोग ऐसा किया ऐसा जमुना सरस्वती సరస్వతి नीचे से ना ఆడికి పోవాలంట అందరూ ట్రావెల్ చేసుకొని వచ్చినాము రోడ్ కాడికి ఇంకా ప్లస్ వీకెండ్ కాబట్టి ఇంకా చాలా రష్ ఉంది ఇవాళ రేపు చాలా రష్ అంట సో చాలా టైం పడుతుంది ఇంకా మాకు పోయి స్నానం చేసుకోవడానికి త్రివేణి సంఘంలో స్నానం చేసేసి రెడీ బడే హనుమాన్ దాని తర్వాత కాశీకి పోదామని ఫిక్స్ అయిపోతున్నాం ఆన్ ది వే నడుచుకుంటా చూస్తున్నాం ఈవీ వెహికల్స్ ఏడు ఉన్నాయి లేదంటే ఆటోస్ అన్నా లేదంటే బైక్స్ అన్నా అవి చూసి దాన్ని బట్టి పోతాం ఎందుకంటే నడవడానికి అయితలే బైక్ చాలా చాలా నడవాల్సింది కిలోమీటర్లు ఫుల్ పొట్టు ఇంకా మీ నుంచి ఎండ ఇవ్వచ్చం దమా ఖరాబ్ నేను రైల్వే స్టేషన్ నడుచుకుంటూ పోతున్నాం బండోడు అడిగినా వస్తలే ఇది ఒకటి అడిగినా లెఫ్టా నెట్వర్క్ వస్తలేదు ఇక్కడ ఏం చక్కగా ఏం చక్కగా చూపిస్తలేదు ఇలా నన్ను అడిగితే తెలుస్తుంది కదా బస్ అయితే దొరికింది బస్ ఎక్కినాం రైల్వే స్టేషన్ కూడా ట్రైన్ అరౌండ్ లైక్ 3:40కి ఉందంట ఎక్స్ప్రెస్ 2.5 hours చూడాలి మళ్ళీ ఆ టైం వరకు పూర్తి మేము ట్రైన్ ఎక్కుతాం లేదు అని అంటే అక్కడనే స్టేషన్లో వెయిట్ చేయాలి లేదంటే వేరే ప్లాన్ చేసుకోవాలి బస్లో బస్సు దిగి నేను రైల్వే స్టేషన్కి నడుస్తున్నా ఏం అర్థమవుతుంది ఎండకి తలనొప్పి లేస్తుంది ఆదానికి ఏమో పాప అని దాంతో ఇంకా డబ్బులు స్టేషన్ పోతున్నాం ట్రైన్ అంటే ఎక్కుతాం లేదంటే చూడాలి ఒకటి చూపిస్తాను మీ అందరికి వెన్ యూ యూజ్ 100% ఆఫ్ బ్రెయిన్ ఫ్యాన్ మీద చెప్పులు పెట్టిన నీ అమ్మ ఏంటని కాదు ప్రతి వాళ్ళు ఇదే కూర్చున్నాళ్ళు మీద ఉన్నాళ్ళు ప్రయాగ్రాజ్ సార్ 100% డెవలప్మెంట్ జనరల్ టికెట్ తీసుకొని అమ్మో పుక్కట్ల ట్రైన్ అనిపిస్తుంది నాకైతే పుక్కట్ల ట్రైన్లో కూడా జర పద్ధతిగా కూర్చుంటారు మన కాడ కానీ వీళ్ళ దగ్గర అయితే మొత్తం